నమస్తే, మీ పేరు? వరప్రసాదరావు అండి. ఏం చేస్తుంటారు? టాటా మ్యాజిక్ డ్రైవర్ని. ఓనా మీ బండి? అద్దె బండి అండి. ఎంత నెలకెంత? నెల రోజులు రోజు 500 అద్దె కట్టుకోవాలండి. అది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ ఫీల్డ్లో? దాదాపు 1998 నుంచి ఈ ఫీల్డ్లో చేస్తాను. అంటే ఇప్పటి వరకు ఓన్ ఆటో కొనుక్కోలేదా? కొనుక్కున్నాం, ఫైనాన్స్లు తీసుకెళ్ళిపోయారు. డబ్బులు లేకుండా కొనుక్కోవటం, ఏదో అప్పుల మీద ఫైనాన్స్ కట్టుకోలేక తీసుకెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి అద్దె బళ్ళ మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు రోజుకి అలా అంటే ఇప్పుడు ఈ ట్యాక్సులు పోనీ లేదంటే రెంట్లు పోనీ రోజుకి ఎలా పోతున్నాయి? రోజుకి అద్దెలు పోను 500 అద్దె కట్టంగా మాకు 300 మిగులుతాయండి. ఇక 300 మీద భార్య పిల్లలు చేసి తీసుకున్నాం. మీ ఓనర్కి ఎన్ని ఆటోలు ఉన్నాయి? మా ఓనర్ 2 ఆటోలు ఉన్నాయి. అంటే ఒకప్పుడు ట్యాక్స్లు, రోడ్ ట్యాక్స్లు అని, లైఫ్ ట్యాక్స్లు అని ఉండేవి. మరి ఇప్పుడు ఆ లైఫ్ ట్యాక్స్ తీసేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లైఫ్ ట్యాక్స్లు అంటే ఇప్పుడు చిన్న బళ్ళ తీసేశారండి. మా బళ్ళకి ఇంకా తీయలేదు. మా బళ్ళు లైఫ్ ట్యాక్స్ ఆల్రెడీ బండి ఇచ్చేటప్పుడు లైఫ్ ట్యాక్స్ కట్టేస్తారు. ఇప్పుడు వచ్చిన ఈ పాత ఆటోలు 3 చక్రాల ఆటోలు చూడండి, వాటికి తీసేశారు ట్యాక్స్లు. వాటి కొత్తగా ట్యాక్స్ కట్టమని ప్రభుత్వం ఆర్డర్స్ వచ్చినాయి. వాటిని చంద్రబాబు నాయుడు గారు తీసేశారు కట్టకుండా. వాళ్ళకి వరకు లాభం. ఈ టాటా మ్యాజిక్ల వరకు ఇంతవరకు ఏం చేయలేదు. చేస్తారని ఆశతో మేమందరం ఇక్కడికి వచ్చాం. ఏదైనా మాకు కూడా ఏదైనా సాయం చేస్తారని వచ్చాం. అదండి. అంటే చెప్పడం అయితే ఆటోలు అలాగే ట్రాక్టర్ల విషయానికి వస్తే వీటికి లైఫ్ ట్యాక్స్ తీసేసామని చెప్పారు కదా. మరి అంటే ఆటో మ్యాజిక్లు అంటే ఇవి ఆటోలోకి వస్తాయి కదా? ఇవి ఆటోలోకి వస్తాయి. తీసేసింది అయితే 3 చక్రాల ఆటోల్లో మంత్లీకి వచ్చేసి 3 నెలలకు వచ్చేసి 450 రూపాయలు ఎంతో ట్యాక్స్ ఉందండి. అవి తీసేశారు. అంతవరకే తీసేశారు ప్రస్తుతానికి. ఈ ట్రాక్టర్లు తీసేశారని తెలియదు మాకు ట్రాక్టర్ల విషయం. మా విషయానికి వస్తే ముందుగానే మాకు బండి బయటకు వచ్చేటప్పుడే లైఫ్ ట్యాక్స్ కట్టించుకుంటారు. ఎంత కడుతున్నారు బండి బయటకు వచ్చేటప్పుడే లైఫ్ ట్యాక్స్? 45,000 50,000 కట్టించుకుంటారండి. అయ్యేంత వరకు మరి మా వరకు తీయలేదు. అవి తీశారు. మాకు కూడా తీస్తారని ఆశతో మేము వచ్చాం, మాట్లాడుకుందాం అని వచ్చాం. ఇప్పుడు ఈ లైఫ్ ట్యాక్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ కట్టిన వాళ్ళకి కూడా వర్తిస్తుందా, లేదా ఇక ముందు కొనే వాళ్ళకి వర్తిస్తుందా? కట్టిన వాళ్ళకి వర్తించదండి, ఇక నుంచి కొనే వాళ్ళకి వర్తిస్తుంది. ఇక ముందు ఎవరైతే కొంటారో వాళ్ళకి లైఫ్ ట్యాక్స్ లేకుండా ఉంటుంది. అవునండి. ఈ కట్టిన వాళ్ళకి ఇక అంత మరి వాళ్ళకి ఏముంటుంది, ఇక బెనిఫిట్ ఏముండదు. కట్టే వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏదన్నా ఛాన్సులు ఉంటాయండి. అది అంటే ఇప్పుడు మరి మీ బళ్ళకి ఏమంటున్నారు ఈ ఆటో మ్యాజిక్కి? దాని గురించి చంద్రబాబు గారికి విన్నపం చేసుకోవడం జరిగిందా ముఖ్యమంత్రి? అప్పుడు మాట్లాడడానికి వచ్చింది మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరూ వచ్చారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. అది దీని మీద ఆయన ఎలా స్పందిస్తారు అనుకుంటున్నారు? ఆటో వర్కర్లకి కాస్త మేలు చేస్తారని అనుకుంటున్నాం మేము కూడా. మరి ఇంకా అంతా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, చేస్తారని భావించి వచ్చాం మేము. అందరూ మాట్లాగా మాకు కూడా ఏదైనా హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో వచ్చాం మేము కూడా. ఇప్పుడైతే ఆటో కార్మికులు అయితే చాలా కష్టంగా బతుకుతున్నారు బ్రదర్. రోజుకి 200-300 సంపాదించడం కూడా కష్టం అయిపోతుంది. వాస్తవంగా అయితే పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, తినడానికే కానీ, ఇంటి రెంట్లే కానీ, ఆయిల్ రేట్లు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇది. అయితే కొన్ని ఇప్పుడు వాలా కంపెనీలు అని వచ్చాయి. వాళ్ళ ప్రతి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ బుక్ చేస్తున్నారు. మేమేమో గేట్లో అంటే రోడ్డు మీద ఏమంటే ఆటో అని అడుక్కుండే పరిస్థితే మాది. అడుక్కుండేవాడి కన్నా హీనమైన స్థితి యాక్చువల్గా ఆటో డ్రైవర్ది. అయితే అడుగుతుంటే మేము వాళ్ళ బుక్ చేసుకున్నామయ్యా అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కడికి కిరాయి తీసుకెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ బుకింగ్, రిటర్న్ బుకింగ్ ఉంటుంది. వాళ్ళకి బెనిఫిట్. మాకు ఖాళీగా ఈ కిరాయి దించేసి మళ్ళీ ఖాళీగా వచ్చేయటం, మళ్ళీ రోడ్డు మీద మా స్థానంలో పెట్టుకొని మళ్ళీ మా స్టాండ్లో పెట్టుకొని మళ్ళీ కిరాయి ఏ టైంకి పడిద్ది అనేది కూడా తెలీదు. ఈ వాలా వల్ల అయితే ప్రభుత్వం ఈ వాలాలని ఎంకరేజ్ చేస్తుంది, కానీ వీటి వల్ల అయితే కొందరు కార్మికులకి అయితే చాలా దెబ్బ అనే చెప్పాలి. చాలా వరకు 100-200 తోలుకొని ఇంటికి పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కో రోజు ఏముండదు, గాల్లో దీపం లాంటిది సార్. దీపం ఏదో కాసేపు వెలిగిద్ది, లేదంటే ఆరిపోతే గాల్లో దీపం ఎట్లా ఉంటుందో ఆటో వాడి పరిస్థితి అంతే సోదర. వాస్తవంగా ఏంటంటే ఆటో వాళ్ళకి చాలామందికి అప్పుల బాధలే తప్ప ఎవడో ఆటో ఫీల్డ్లో సంపాదించుకున్నాడు వీడు బాగుపడ్డాడు అనేది అయితే లేదు సోదర. ఈ పిల్లల్ని పోషించుకోవడానికే నాన్న తెప్పలు పడవలసి వస్తుంది. వాస్తవంగా ఆర్థికంగా అయితే ఆటో డ్రైవర్లు అయితే, ఆటో కార్మికులకి అయితే చాలా ఇబ్బంది సోదర. మోటార్ ఫీల్డ్లో వాస్తవంగా ఒక ఆటో కొనుక్కోవాలన్నా సరే 4 లక్షల రూపాయలు అవుతుంది ఇవాళ. దానికి తోడు ఇంకా వాస్తవంగా ప్రభుత్వం పరంగా ఏంటంటే మమ్మల్ని చూసి చూడనట్టు, అంటే ప్రతి దానికి వాళ్ళు రాయాలనుకుంటే కేసు రాయొచ్చు,
మమ్మల్ని చూసి చూడనట్టు వదిలేపటికి ఇంకా ఇలా అన్నా బతకగలుగుతాం. కానీ వాళ్ళు కేసులు రాసి మా మీద ఇంకా ఏదైనా ఒత్తిళ్ళు పెంచితే కనుక చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితే ఉంటుంది ఆటో డ్రైవర్లకి అయితే. మెయిన్ అయితే అన్న వాళ్ళ లేకపోతే కొద్దో గొప్ప బతకగలం అనే నమ్మకం మాలాంటి వాళ్ళలో కలుగుతుందన్న. అందరికీ ఇప్పుడు వాళ్ళ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చదువులు లేవని కాదు, చదువులు ఉన్న వాటి వల్ల ఏంటంటే ఆ కిరాయిలు ఉపయోగకరంగా ఇప్పుడు ఈ తిరిగినా గిట్టుబాటు అవ్వు వాళ్ళకి సగం వాళ్ళకి ఇది కట్ చేసుకుంటారు, మిగతాయి మనకి ఇస్తారు, అవి గిట్టుబాటు అవ్వు. మనం ఏదో 10 పరకు కస్టమర్ని ఇష్టపెట్టే 10 20 ఎక్స్ట్రా అడుక్కొని వెళ్తాం. మనం వెళ్ళినా ఇటు దించేసినా కస్టమర్ని అటు రిటర్న్ ఖాళీగా వచ్చేయటమే మనం ఆటో పరిస్థితి. కొన్ని ఉన్నాయి సర్వీస్ ఆటోలు, వాళ్ళు 10 పరకే ఏరుకుంటారు, రోడ్డు మీద ఏరుకున్నట్టే, గడ్డి పరుకులు ఏరుకున్నట్టు ఏరుకోవడం. వాస్తవంగా అయితే ఆటో వాడి పరిస్థితి అయితే చాలా హీనంగా ఉంది బ్రదర్. ఇప్పుడున్న ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో బతికే ఏ వృత్తిలో వాళ్ళకన్నా కొద్ది గొప్ప పర్లేదు, కానీ మోటార్ ఫీల్డ్లో ఆటో డ్రైవర్లకి అయితే మట్టికి వాస్తవంగా చాలా అంటే అనకూడదు కానీ చెప్పకూడదు కానీ అడుక్కున్నవాడి కన్నా హీనంగా ఉంది పరిస్థితి అయితే. అయ్యా బాబా అని అడుక్కోవడం. ఇప్పుడు పార్టీ ఏదన్నా తిడతాడు, మేము సహనంతో పడాలి. ఏంట్రా ఏంటి ఆటో అయ్యా అని అడిగామనుకో ఆయనే రివర్స్ అవుతారు ఒక్కొక్కరు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము తలదించుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏదైనా రివర్స్ అయ్యామనుకోండి, సపోజ్ చెప్తున్నాను, మనకి కోపం వచ్చి ఏదన్నా పార్టీ మీద ఏంటంటే అలా అంటున్నారేంటని అంటే చూసేవాళ్ళు కూడా పబ్లిక్ కూడా ఆటో వాడిదే తప్పు అంటారు. ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే ఆటో వాడిదే తప్పు అంటారు. ఎవడో నూటికో నాటుకో ఎవడో ఉంటాడండి. అన్ని వర్గాల్లోనే అన్ని ఫీల్డ్లోనే ఉన్నారు దుర్మార్గులు అనేవాళ్ళు, దుష్టులు అనేవాళ్ళు. పిల్లల్ని పోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబ పోషణాధికారం బతికేవాళ్ళు రోడ్డు మీద చాలామంది ఉన్నారు. వాళ్ళకేంటంటే ఒకడి వల్ల వనమంతా సేట్ అని వాళ్ళ వల్ల ఆటో వాళ్ళు ప్రతి రంగంలోనే ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఆటో రంగంలో ఉన్నారు, కారు రంగంలో ఉన్నారు, ఆర్టీసీలో ఉన్నారు. వాళ్ళ ఎంప్లాయీ అనే గర్వం. రోడ్డు మీద వాళ్ళు బస్సుతో మీదకి ఇసిరేసినా తాగించుకొని వెళ్ళిపోయినా వాళ్ళు రిబాబుగా ఇచ్చేస్తారు. కొందరు అనకూడదు కానీ వాళ్ళకే డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ ఏంటంటే ఎంప్లాయీ అనే వాళ్ళ ఇదితో వాళ్ళు కొంచెం ఫేవర్గా ఇది అవుతారు. ఇవన్నీ మీకు తెలియనివి కాదు, మీడియాకి అందరికీ తెలిసిందే. కానీ పోలీసు వారు వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తే మటుకు మేమైతే తిరగలేము ఆటో వాళ్ళని ఇప్పుడున్న పొజిషన్లో అయితే. అంటే ఇన్ని కష్టాలు చెప్తూ వస్తున్నారు, ఆటో ఫీల్డ్లో మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామని. ఇన్ని ఉన్నా సరే ఇంకా ఆటో ఫీల్డ్లోకి రావడానికి చాలా వరకు ఆలోచిస్తూ అంటే ఖచ్చితంగా రావడానికి అయితే చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ చూసుకుంటే ఎక్కడ చూసినా ఆటోలు అడుగడుగున పెరిగిపోతూ వచ్చాయి. దానివల్ల మీకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి? చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఏ ఉపాధి లేక అంటే మాలాంటి వాళ్ళకి భూమి లేదు, యాక్చువల్గా వ్యవసాయం చేసుకుందామన్నా భూమి లేదు, ఇంక వేరే వ్యాపారం చేసుకుందామన్నా మనీ లేదు. ఆటో బొద్దుకో వేసుకోవటం, ఎట్లాగో బతకడం, 100-200 తెచ్చుకొని ఫ్యామిలీని పోషించుకుందాం. వేరే పనికి వెళ్ళొచ్చు, కొన్ని పనులు చేయలేక. అండ్ మేము సపోజ్ చెప్తున్నాను, నేను ఎంటర్ చేశాను, అలాగే డిగ్రీలు చేసిన వాళ్ళు, ఎంఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటి చదువుకున్న వాళ్ళు చాలా వరకు ఈ కష్టపడే హార్డ్ వర్క్ చేయలేక ఏదో భార్య పిల్లల్ని ఏదో విధంగా పోషించుకుందామని మోటార్ ఫీల్డ్ని ఎంచుకున్న వాళ్ళు. ఈ ఫస్ట్ నేను ఆటో ఫీల్డ్లోకి వచ్చినప్పుడు 96లో ఆటో ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అప్పుడు బాగుండేది. రాను కుక్కల చింపిన విస్తరలా తయారైంది ఆటో ఫీల్డ్ కూడా. అంటే మీలో చూసుకుంటే ఒక సందులో చూసుకుంటే దాదాపు ఒక 10-20 ఆటోలు ఉంటున్నాయి. మరి మీకు ఎంత పోటీ ఉంటుంది కదా, అసలు అది ఒక ఆరోగ్యకరంగా ఉంటుందా, లేదంటే మీకు గొడవలు లాంటివి ఏమైనా జరుగుతూ వస్తున్నాయి? ఒకటి సోదరా, ఇప్పుడు కొందరు భార్య పిల్లల్ని పోషించేవాళ్ళు ఏంటి కుటుంబాన్ని పోషించుకోవాలనే దృక్పథంతో వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు జలసా ఖర్చులకి ఈమయ్యని కొందరు చాలామంది ఆటో డ్రైవర్లు. అలాంటి వాళ్ళందరూ అంటే విజయవాడ సిటీలోనే ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లైసెన్సులు కూడా ఉన్నాయో లేదో కూడా తెలియదు యాక్చువల్గా. అలాంటి లైసెన్స్లు అవి చెక్ చేయొచ్చు, కాగితాలు చెక్ చేయొచ్చు, ప్రభుత్వం అనేది ప్రతి చెయ్యొచ్చు. మరీ వాళ్ళు వదిలేస్తున్నారు కదా అని ఎవరు పడితే వాళ్ళు ఆటోలు తోలి ఈ రంగంలోకి వచ్చి వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తే కనుక లైసెన్సులు ఉన్నాయా వాళ్ళకి, అసలు పక్కాగా లైసెన్సులు ఉన్నాయా లేవా, బండి రికార్డు కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తే కనుక చాలా వరకు
కొందరు వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోతారు. కొత్తగా ఈ వృత్తుల్లోకి రాకుండా వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోతారు. బతకడానికి చాలా వృత్తులు ఉన్నాయి. ఫస్ట్ నుంచి మోటార్ ఫీల్డ్ రంగానికి అలవాటు పడ్డ వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇప్పుడు 20-25 సంవత్సరాల నుంచి ఆటోనే తోలుకుండే వాళ్ళం కొంతమంది ఉన్నాం. ఈ మయాన్ని వచ్చి జలసాలుగా ఖర్చులకి అలవాటు పడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవన్నీ ఏంటంటే చూసి చూడనట్టు డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఇదో బట్టికి మేము కూడా కొద్దిగా అంటే అన్నీ ఇప్పుడు మాకున్న ఆర్థిక బాధల వల్ల కాగితాలు ఆ టయానికి రికార్డు కరెక్ట్గా పెట్టుకోలేం. అంటే సొంత ఆటోలు ఉన్న మీరే ఇలా అంటుంటే ఆ అద్దెకి తెచ్చుకుని ఆ అద్దెకి నడుపుకుంటున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? సొంత ఆటోలు అంటే ఆల్రెడీ సొంత అంటే సొంతంగా మాకే కాదు, మాకు పార్ట్నర్ ఫైనాన్సర్ ఉంటాడు. ఆయన మేము ఒక 50,000 రూపాయలు పెట్టుకుంటే ఫైనాన్సర్ కొంత అమౌంట్ ఇస్తాడు. దాన్ని పెట్టి నెల కిస్తీ 5,000, 6,000, 7,000 ఇట్లా పెట్టుకుంటాం. కిస్తీ పెట్టుకొని కట్టుకుంటూ ఉంటుంటాం. ఇప్పుడున్న పొజిషన్ ప్రతి డ్రైవర్ది కూడా 100% 1/2 తప్ప ఏదో ఏంటి మిగతా అన్నీ ఫైనాన్స్ ఆటోలే ఎక్కువ. ఒక బాధ తీరబోతుకి మళ్ళీ ఫైనాన్స్ ఎట్టా తీర్చుకోబోతుకి ఏదో బాధ రాబోతుకి మళ్ళీ రీఫైనాన్స్ చేయించుకోవటం, మళ్ళీ ఆ బాధ తీర్చుకోవడం, మళ్ళీ అలాగా ఇదవుతాం, ఘటన అవుతాం. ఈ పిల్లల చదువులు ఫీజులకే కానీ మేము తినడానికే కానీ ఇంటద్దులే కానీ ఒక రోగం వచ్చిన ఇంటికాడ పడుకున్నాం 4 రోజులు తొంగున్నా కూడా మా పరిస్థితి దీనమైన స్థితి. ఇక ముందు ఈ ఫీల్డ్లోకి వచ్చేవారికి ఏం చెప్తారు మీరు? ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదు అని నేను అంటానండి. ఈ ఫీల్డ్ అనేదే ఇప్పుడున్న పొజిషన్లో ఎవరూ రావద్దు. దయచేసి ఏ యువకులకన్నా ఎవరికన్నా కూడా ఈ ఫీల్డ్లోకి మట్టికి దయచేసి మేమంటే ఎలాగో ఇది అయిపోయాం. ఈ ఫీల్డ్ని ఎంచుకోకుండా వేరే రంగాన్ని ఎంచుకొని దాని మీద ఆదాయం సంపాదించుకోవడం బెటర్ అని నేను అంటాను సార్.